నేటి మందిర వార్షికోత్సవ స్తుతి కూడికకు హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుని రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక సంవత్సరము కూడా వార్షికోత్సవాన్ని జరుపుకోవటానికి, మరి ముఖ్యంగా నేను కూడా మీ అందరితో పాల్గొని ప్రభువుని స్తుతించడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు ప్రభువర్ధనయ్య గారికి, అలాగే సహవాస నాయకులు షాలేం రాజయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 8వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. వాటి మీద ధ్యానముంచుకొనుడి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. ఈ రీతిగా మరొక సంవత్సరము కూడా మా మధ్యలోనైనా మందిర వార్షికోత్సవం సందర్భంగా మేమందరము కూడి ఉండటానికి సహాయము చేశారు. ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి వీరికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. మిమ్మల్ని ఆరాధించటానికి ఇచ్చిన ఈ ఏర్పాటును బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. సహాయము చేయండి. ఇందు నిమిత్తం ఖర్చు అయిపోయిన, ఇందు నిమిత్తం త్యాగమైపోయిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా వినికిడిలో వాటిని దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోండి అయ్యా. సహాయము చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రతి ఆటంకాన్ని మీరు కొట్టివేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా పరమగీతము 7వ అధ్యాయము. పరమగీతము 7వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను. గమనించండి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వెళ్ళినా సరే, ఏ సందర్భం అయినా సరే పెళ్లికి వెళ్ళినట్టు వెళ్ళాలి. మీరందరూ పెళ్లికి వచ్చినట్టు వచ్చారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు నన్ను అడగచ్చు, పెళ్లికి ఇలాగే వెళ్తావు నువ్వంటే ఇలాగే వెళ్తా, కోటేం వేసుకోండి, అర్థమైందా? ఇలాగే వెళ్తా పెళ్లికి కూడా. కాబట్టి దేవుని సన్నిధికి అలాగే రావాలి. మనం దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా సరే ఇంతే ఆర్భాటంగా రావాలి. తప్పేం కాదు. గమనించండి. చాలా మంది ఏమనుకుంటారంటే దీనత్వము, తగ్గింపు, సాత్వికం ఈ క్రియల్లో ఉండాలి కానీ బట్టల్లో కాదు కదా. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం కూడా జబర్దస్త్గానే ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఈరోజు సందర్భం మీ అందరికీ తెలుసు కదా, మందిర వార్షికోత్సవం. అందుకని కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీకు బోధించడానికి నేను సిద్ధపడి వచ్చాను. దైవజనులు ముందుగానే చెప్పారు వార్షికోత్సవం అని. కనుక
సంఘము హెచ్చరించబడటానికి, సంఘము బలపరచబడటానికి, మనము కూడా ఇతరులకు అనగా రక్షించబడిన మనము రక్షణ పొందుకొని అనేకులకు మనము కూడా మాదిరికరంగా ఉంటూ వారిని సంఘానికి నడిపే విధంగా ఏ రీతిగా మనము ప్రభువుని మహిమపరిచే వారంగా ఉండాలి అనేది రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మరి వాస్తవానికి మీరు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లి సాయంత్రం వరకు కష్టపడి అలసిపోయి వచ్చుంటారు. అరిచి మిమ్మల్ని నిద్ర లేపడం నాకు ఇష్టం లేదు. ఎవరి పనుల్లో అలా ఉండండి, నా పనిలో నేను ఉంటాను. ఎందుకనంటే అరవటం వల్ల ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. మండలంలో ఇద్దరు అరవరు తెలుసా? మండలంలో 108 మంది సేవకులు ఉన్నారు, వాళ్ళిద్దరు అరవరు. ఒకటి ప్రభు గారు, రెండోది నేనే. నిజమండి, నవ్వుతారండి. అడగండి, అడిగారు నేను వెళ్ళాక. ఇద్దరమే అరవం, మిగతా వాళ్ళందరూ అరుస్తారు. ఎందుకు అరుస్తారో తెలియదు. నేను తర్వాత అర్థమైంది, వీళ్ళు నిద్రపోతా ఉంటారనమాట. పొద్దున్నే పొలానికి వెళ్ళి సాయంత్రం కాస్త పచ్చిపులుసు చేసుకొని తినేసి వస్తారు మందిరానికి 8కి. వీళ్ళు నిద్రపోతారు కాబట్టి వీళ్ళు లేపటానికి మధ్య మధ్యలో ఫార్ములా అనమాట. ఏంటా ఫార్ములా? పాట. అవసరమా? నువ్వు మెలకుగా ఉండాలి, అది నీ బాధ్యత. నిన్ను లేపటానికి సేవకుడు పాట పాడాలా? ఆహా. మొత్తానికి సేవకుడు ఏం చేశారంటే మల్యాల బుర్రకథ బ్రహ్మం చేశారు. మధ్య మధ్యలో పాట, మధ్య మధ్యలో పాట. నువ్వు నిద్రపోయి. అలాంటి ఫార్ములాలు ఏమి ఉండవు. ప్రశాంతంగా జాగ్రత్తగా పౌలు అపోస్తలుడు ఏం మాట్లాడుతున్నాడు ఫిలిప్పీ సంఘంతో గమనించండి. ఏమంటున్నాడు? ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనండి. కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలుంటే అందులో సగం అటు ఇటుగా 14 పుస్తకాలు పౌలపోస్తలుడే రాశాడు. అవి కూడా పత్రికలు. ఈ పత్రికలు, ఈ 14 పత్రికల్లో 7 పత్రికలేమో వ్యక్తులకు రాశాడు, 7 పత్రికలేమో సంఘాలకు రాశాడు. కొన్ని సందర్భాల్లో ఈ పత్రికలు వారికి 2 పత్రికలుగా కూడా రాశాడు. మరి కొరింథీయులకు రాసిన పత్రిక గాని, తెస్సలోనికైలకు రాసిన పత్రిక గాని, ఇవి 2గా ఉంటాయి మనకి. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీ సంఘంలో ఉన్న, కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక, ఇవన్నీ కూడా ఒక్కొక్కటే ఉంటాయి. అలాగా 7 పత్రికలు పౌలపోస్తలుడు సంఘానికి రాశాడు. అంటే 7 పట్టణాలలో ఉన్న 7 సంఘాలు. అదే రీతిగా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో కూడా ఆసియాలో ఉన్న 7 సంఘాలు మనకి కనపడతాయి. అవి వేరు. పద్మాసు ద్వీపంలో పరవాసిగా దర్శన రీతిగా ఆత్మ చెప్పుతున్న మాటలు సంఘం కోసం యోహాను భక్తుడు రాశాడు. ఆ 7 సంఘాలు వేరు. ఎఫెసు, స్ముర్ణ, పెర్గెము, తొయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, ఇవి వేరు. ఇక్కడ ఈ 7 సంఘాలు వేరు. 7 పట్టణాలలో ఉన్న సంఘాలు ఇవి. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘం, కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘం, ఎఫెస్సీ పట్టణంలో ఉన్న సంఘం. ఏ సంఘంతో పౌలపోస్తలుడు మాట్లాడినప్పటికీ ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందటానికి కావలసిన అన్ని విషయాలు కూడా వారికి బోధిస్తూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సంఘాలకు ఆయన ఎంత కఠినంగా హెచ్చరించాడు అంటే గమనించండి. ఆ సంఘాలు సరిచేయబడటం అనేది ఆ రోజున పౌలపోస్తలునికి ఉన్న బాధ్యత. కాబట్టి వారిని కాస్త కఠినంగానే చెప్పాల్సి వచ్చింది, వారిని ఖండించాల్సి వచ్చింది, సరిచేయాల్సి వచ్చింది. ఆ రీతిగా మనం చూడగలిగితే సంఘాలకు ఆయన రాస్తూ వచ్చాడు. వారికి ఏం బోధిస్తూ ఉన్నాడంటే సంఘము నడవడిక, సంఘము యొక్క ప్రవర్తన నియమావళి, సంఘము యొక్క క్రియలను బట్టి సమాజము ప్రభావితం అవుతుంది కనుక ఖచ్చితంగా సంఘము మాదిరికరంగా ఉండాలి అనేది పౌలపోస్తలుని యొక్క నిర్ణయం. కాబట్టే ఆ విషయాలన్నీ కూడా సంఘాలకు ఆయన
బోధిస్తూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నడవడిక. అందుకని జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? పరమగీతము 7వ అధ్యాయం 1వ వచనంలో, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు కదా. ఈ నడవడికను బట్టే సమాజము ప్రభావితం అవుతుంది. ఈ క్రియలను బట్టే సమాజము ప్రభావితం అవుతుంది. అన్యులు ప్రభువుని తెలుసుకుంటారు, వారు నిజ దేవుణ్ణి గుర్తెరుగుతారు, రక్షించబడతారు, సంఘంలో చేర్చబడతారు. ఇంతకంటే గొప్ప అవసరత ఇంకోటి లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ నడవడిక ఎలాగ ఉండాలి, ఆ నడక ఏ రీతిగా ఉండాలో పౌలు అపోస్తలుడు ప్రతి సంఘానికి ఒక్కొక్క హెచ్చరిక చేస్తా ఉన్నాడు. వాటిని మీతో నేను పంచుకుంటాను. మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహములైనను మత్సరములు లేకయు, పగటి యందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడుచుకొందు. ఇది మొదటి నడక. ఎటువంటి నడక? మర్యాదకరమైన నడక. ఎలా నడవాలంట సంఘము? పగటిలో నడుచుకున్నట్టు, చీకటిలో నడిచినట్టు కాదు. చీకటిలో ఏముంటాయి? అంధకార క్రియలు ఉంటాయి. వెలుగులో వెలుగు సంబంధమైన క్రియలు ఉంటాయి. కాబట్టి పగలు ఎలా నడుచుకుంటామో అలాగా మర్యాదగా నడుచుకోవాలి. ఇది రోమీలకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ ఉన్నాడు. రోమా పట్టణంలో ఉన్న సంఘానికి ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నాడు. పగటి వేళ ఎలా నడుచుకుంటామో అలాగా మర్యాదగా కదా. పగలు ఎలాగుంటాం? కొందాగా, కాస్త నిండుగా ఉంటాం. కానీ రాత్రి సమయంలో ఎలాగుంటాం? కాస్త స్వేచ్ఛ తీసుకుంటాం కదా. ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు కాస్త స్వేచ్ఛగా లిబర్టీ అలా ఉంటాం. కానీ పగలు ఎలాగుంటాం? సమాజంలోకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, సెంటర్కి వెళ్ళినా ఎలాగుంటాం? మర్యాదగా, హుందాగా కదా. అప్పుడు మనకి డీసెన్సీ, డిగ్నిటీ అన్నీ ఉండాలని మనం కోరుకుంటాం. కాబట్టి మన ఆహార్యము గాని ఇవన్నీ జాగ్రత్తగా మనం చూసుకుంటాం. అలాగే సంఘము కూడా తన సాక్ష్యాన్ని, తన నడవడికను మర్యాదగా ఉండేలాగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరిచే సంఘముగా ఉంటాము అన్నది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని అంటున్నాడు కదా, ప్రతి సమాజానికి కూడా ఒక క్రమం అనేది ఉంటది, లేదా ఒక నియమావళి అనేది ఉంటది. అది వాస్తవానికి మర్యాదకరమైన నియమావళి అయి ఉండాలి. అందుకనే లోక మర్యాద వేరు, ఆధ్యాత్మికమైన మర్యాద వేరు. లోక మర్యాద కాదు, మర్యాదగా నడుచుకోమన్నారు కదా అని లోక మర్యాద చెప్పున మనం నడవటం కాదు. గమనించండి, లోక మర్యాద చెప్పున కాకుండా దేవుణ్ణి పోలి దేవుణ్ణి అనుసరించి మనము నడవవలసిన వారమై ఉన్నాం. అందుకనే 12వ అధ్యాయం, ఇదే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎలాగ మనం మారు మనస్సు పొందుతాం కదా?
ఎలాగ రక్షించబడి రూపాంతరం పొందుతాం? ఇది కేవలము దేవుని యొక్క శక్తి అంతే. ఇది మన క్రియల వలన జరిగేది కాదు. గమనించండి. ఒప్పుకోలు, పాపక్షమాపణ, మారు మనస్సు, రక్షణ ఇవి కేవలము దేవుని యొక్క శక్తి. మనిషి ప్రమేయము ఏది కూడా లేదు ఇందులో. గమనించండి. ఎప్పుడైతే దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామో ఇవన్నీ కూడా మనలో కలిగి మనం రూపాంతరపరచబడతాం. అప్పుడు ఏది ఉత్తమమో అనగా ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ప్రణాళికో దానికి అనుగుణంగా నడుస్తామే గాని ఈ లోక మర్యాదను మనం అనుసరించం. గమనించండి. ఎప్పుడైతే ఆయన రక్తములో కడుగబడి మనము పాప క్షమాపణ పొంది సంఘములో చేర్చబడతామో ఈ లోకానికి వేరై, ఈ లోకం నుంచి వేరుపరచబడి ప్రత్యేకించబడి జీవించాల్సిన అవసరత ఉంది. ఆ రీతిగా జీవించినప్పుడే దాన్నే మనం మర్యాదకరమైన నడక అంటాం. అంతేగాని లోక మర్యాద చెప్పున ఇంకా ఆ పాత అలవాట్లే, పాత క్రియలే, పాత ఆచారాలే మన జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి అనుకోండి, ఇక మారు మనసు అనే మాటను అది మనకు ఆపాదించుకోకూడదు. అది మనకు వర్తించదు. ఎందుకని? మన మనస్సు మారలేదు కదా. అందుకని గమనించగలిగితే ఏమంటున్నాడు? మొట్టమొదటి నడక పగటి యందు నడుచుకొనున్నట్టు. ఎలా నడవాలంటండి? మర్యాదగా నడవాలి. పగటి యందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడవాలి. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, అన్యమైన ఆచారాలు లేదా దేవునికి ఆయాసకరమైన విధానాలను మనం విడిచిపెట్టి మనము దేవుణ్ణి వెంబడించాలి. అప్పుడే ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఈ లోక మర్యాద చెప్పులు నడుస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఇంకా ఆయనను దుఃఖపరిచే వారంగానే ఉంటాం కదా. ఇంకా మంగళవారాలు, ఇంకా శుక్రవారాలు, ఇంకా ఎదుర్లు ఇవన్నీ నువ్వు అనుసరించావనుకో, నువ్వే మర్యాదను అనుసరిస్తున్నావు? లోక మర్యాదను అనుసరిస్తున్నావు. కాబట్టి నువ్వు మారు మనసు అనే మాట మాట్లాడకూడదు. నువ్వు ఎన్ని అనుసరించినప్పుడు నువ్వు ఇంకా లోక మర్యాదలో ఉన్నావు. పౌలపోస్తలుడు చెప్పిన పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నువ్వు నడవట్లా, ఇంకా చీకట్లో నడుస్తున్నావు కదా. ఇంకా దిష్టి అన్నావు అనుకో, అందులో అపవాదిని గట్టిగా పట్టుకుంటే పిల్లలకి దిష్టి అని చేస్తున్నారు కదా. అంటే నువ్వు మెల్లమెల్లగా పిల్లల్ని ఏం చేస్తున్నావు? అపవాదికి అప్పగిస్తున్నావు. తెలీదా మీకు? తెలుసుకోండి. ఆచార్యులే మాకు నీ తెలియదులేదు, ఇది ఊరు కాదు అనుకోకండి. నాది ఊరు కాకపోవచ్చు, కానీ నా చేతిలో 66 పుస్తకాల లైబ్రరీ ఒకటి ఉంది. అదే నాకు ప్రామాణికం. అర్థమవుతుందా? దాని ప్రకారమే మనం పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. హల్లెలూయా. అందుకని ప్రభువు వద్దకు మనం వచ్చాక ఇంక మరెన్నడూ మనం లోకం వైపు తిరిగి చూడకూడదు. మనం ఈ లోకంలో యాత్రికులు, ప్రయాణికులు అని గ్రహించుకొని, పరదేశులు అని మనం గ్రహించుకొని, మనము సిలువనెత్తుకొని ప్రయాణం చేయాలి. సిలువనెత్తుకొని నడవాలి. ఈ లోకాన్ని వెనక్కి నెట్టేయాలి. అలాగా నడిచేటప్పుడు మన చేతిలో ఏముండాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఉండాలి. అప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథం మనకు దిక్సూచిగా, మార్గదర్శకత్వంగా ఉంటది. హల్లెలూయా. ఆ రీతిగా మొట్టమొదటి నడక ఏంటంటే గమనించండి, మర్యాదగా నడుచుకోవటం. అలాగే మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలపోస్తలుడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము. 11వ అధ్యాయము మొదటి వచనము. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు ఎలా నడవాలి? నన్ను పోలి నడవాలి కదా. మొదటిదేమో మర్యాదకరమైన నడక, ఇదేమో పోలిక తీసుకున్న నడక, అంటే పోల్చుకొని నడిచే నడక. ఇంతకెవరితో పోల్చుకోవాలి కదా? ఏదో ఆత్మీయతలో వెనకబడిన వారితో,
విశ్వాసంలో భ్రష్టత్వానికి వెళ్లిపోయిన వారితో పోల్చుకొని వారికంటే నేను మెరుగు. ఇది కాదు మన పోలిక. అందుకనే పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరేం చేయాలి, నన్ను పోలి నడుచుకోండి కదా. అంటే ఒక రకంగా ఇప్పుడు కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఎక్కువగా వారి తల్లిదండ్రులను అనుకరించడానికి ప్రయత్నిస్తారు, అంటే వారిని పోలి నడవటానికి ప్రయత్నిస్తారు. మగ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు వారి తండ్రిని పోలి నడవటానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ తండ్రి చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఆ తండ్రి బండి దగ్గరికో లేదా బైక్ దగ్గరికో వెళ్లి దాన్ని ఏదో తిప్పినట్టు నడిపినట్టు, ఇది వారి పోలిక. అంటే ఎవరిని పోలి నడుస్తున్నారు వాళ్ళు, తండ్రిని పోలి. ఇక ఆడపిల్లలు అయితే చెప్పవసరం లేదుగా, తల్లిని పోలి నడుస్తారు. ఏం చేస్తారు, అమ్మ ఎలాగ వంట చేస్తారో వీళ్ళు కూడా చిన్న చిన్న గిన్నెలు పెట్టుకొని వీళ్ళు కూడా వంట చేస్తారు. అంటే పోలికి అర్థమైందిగా మీకు. ఇప్పుడు పౌలు ఎవరిని పోలి నడుస్తున్నాడు, క్రీస్తుని పోలి నడుస్తున్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంతో ఏమంటున్నాడు, మీరు నన్ను పోలి నడవండి. ఎందుకనంటే ఐ ఆమ్ ఇమిటేటింగ్ క్రైస్ట్ అండ్ యూ షుడ్ ఇమిటేట్ మీ. నేను క్రీస్తును అనుకరిస్తున్నాను, మీరు నన్ను అనుకరించండి కదా. పిల్లలకి తక్కువ మార్కులు వచ్చింది అనుకోండి, ఏమంటారు తల్లిదండ్రులు, పోలిక తీసుకొస్తారు. ఫస్ట్ ఎవరికి వచ్చింది, పలానా వారికి, పలానా ఎక్స్ పలానా వైకి ఫస్ట్ వచ్చింది అంటారు. అప్పుడు ఏమంటారు తల్లిదండ్రులు పిల్లల్ని, వెళ్ళి వాళ్ళ సంకనాకు మంచి మార్కులు వస్తాయి అంటారా లేదా? వాళ్ళని చూసి నేర్చుకో, చూడు పొద్దున్నే ఎలా ట్యూషన్కి వెళ్తున్నాడు, వాళ్ళని చూసి నేర్చుకో, చూడు ఎలా చదువుతున్నాడు, నువ్వెంతసేపు ఆటలు అంటా ఉంటావు అంటారు. అంతేనా? అంతేగాని అరే నేను పలానా రకంగా చదువుకున్నా నువ్వు కూడా చదువుకోరని ఏ తండ్రి చెప్పడం. ఎందుకని వీళ్ళు బడెక్కొట్టిన బ్యాచ్ కదా, వీళ్ళు ఉసిరికాయలు మామిడికాయల కోసం పడి గోడ దొక్కిన బ్యాచ్ కదా. అందుకనే వీళ్ళ పిల్లలకు చెప్పరు వీళ్ళు చదువుకోవాలి. అందుకనే గమనించండి. కానీ పౌలు అపోస్తలుడు ప్రభువుని చూడండి అంటలా. ఏమంటున్నాడు పౌలు అపోస్తలుడు, నన్ను చూడండి. ఎందుకనంటే నేను ఆయన్ని పోలి నడుస్తున్నాను. అందుకని మన మాదిరి ఎవరంటే గమనించండి, ప్రభువు వారు. ఆ రీతిగా ఈ రోజున సార్వత్రిక క్రైస్తవ సంఘానికి మాదిరి యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన త్యాగమైతే, సంఘాలలో మాదిరి ఎవరు, సంఘ కాపరి లేదా సేవకుడు. అందుకని సేవకుని పోలి సంఘము నడుస్తూ ఉంటుంది. సేవకుని విశ్వాస పరిమాణమే సంఘానికి కూడా ఉంటుంది. ఆ రీతిగా ఇప్పుడు పౌలు అటువంటి ప్రామాణికాలన్నీ కూడా కొరింథీ పట్టణానికి రాస్తూ ఉన్నాడు. మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. గమనించండి. ఇక పౌలుకి రోమా ప్రభుత్వం గురించో, లేకపోతే పలానా రోజుల్లో పౌలు తార్సు విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడనో, లేకపోతే మరి ఆ రోజున రోమా పౌరసత్వం ఉందనో, ఇవన్నీ కాదు. నేను క్రీస్తు తప్ప మీ మధ్యలో ఏ విషయాన్ని కూడా నేను మాట్లాడను అంటున్నాడు. ఆయన తప్ప నాకు ఇంకే విషయం కూడా తెలియదు అంటున్నాడు. అందుకనే చాలా మంది సేవకులు వారి పేరుకి పాల్ అనేది తగిలించుకుంటారు. కానీ పౌలపోస్తలుడు చేసిన పరిచర్యలో గాని, పౌలపోస్తలుడు కలిగిన మాదిరిలో 1% కూడా వారిలో ఉండదు. కానీ తగిలించుకుంటారు. ముందు ఏదో పేరు ఉంటది, కానీ సేవలోకి వచ్చాక వాళ్ళ పేరు పక్కన ఏం పెట్టుకుంటారు, పాల్. ఆయన 3 మిషనరీ ప్రయాణాలు చేశారు, వీళ్ళేమో ఒక్కటి కూడా చేయలేదు, కానీ పేరు తగిలించుకుంటారంటే. అందుకనే గమనించండి, పౌలు ఏమంటున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి. నాకు క్రీస్తు తప్ప ఎవరో తెలియదు, నాకు రాజకీయాలు తెలియదు, నాకు పంచాయతీలు తెలియదు, నాకు డ్వాక్రా గ్రూపులు తెలియదు, ఏమీ తెలియదు అంటున్నాడు పౌలపోస్తలుడు. అందుకని ఎవరిని పోలి నడుచుకోవాలంట, పౌలపోస్తలుని పోలి నడుచుకోవాలి. అందుకని మొదటి అధ్యాయములోని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు కదా, మా అతిశయమేదనగా
లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిననియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిననియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. గమనించండి, లౌకిక విషయాల్లో కాదు, నేను దేవుణ్ణి పోలి నడుచుకున్నాను. దేవుని కృపతో నేను లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరించే నేను నడిచానని చాలా స్పష్టంగా ఇక్కడ మనకి బోధిస్తూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, సంఘము యొక్క మాదిరి బట్టే సమాజము కూడా ప్రభావితం అవుతుంది. వాస్తవానికి సంఘము సమాజాన్ని ప్రభావితం చేస్తుందా, లేదా సమాజము బట్టి సంఘము ప్రభావితం అవుతుందా అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడంటే ఆ సంఘం బట్టి చుట్టుపక్కల వారందరికీ అది దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటానికే దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేగాని ఆ సంఘము ఎక్కడ ఉందో ఆ ప్రాంతాన్ని బట్టి సంఘము ప్రభావితం అవటానికి వీల్లేదు. గమనించాలి. చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక ఫ్యాక్టరీ 3 షిఫ్టుల్లో పనిచేస్తూ ఉంటుందంట. ఒక్కొక్క షిఫ్ట్ అవ్వగానే సైరన్ మోగిస్తారు, అంటే మీ డ్యూటీ అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు అని. ఎందుకంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే అందరి చేతుల్లో వాచ్లు ఉంటున్నాయి. వాచ్ లేకపోతే కనీసం ఏముంటుంది, చేతిలో ఫోన్ అయినా ఉంటుంది, టైం చూసుకుంటారు. కానీ ఆ రోజులు అలాంటివి కాదు. సైరన్ మోగిస్తే ఆ డ్యూటీ వాళ్ళు దిగిపోయి ఆ తర్వాత షిఫ్ట్ వాళ్ళు డ్యూటీ ఎక్కాలి. అది అందులో పనిచేసే ఒక కార్మికుడు ప్రతిరోజు డ్యూటీకి వెళ్తూ ఒక పని చేసేవాడంట. దగ్గరలో ఉన్న గడియారాల దుకాణం, వాచ్ షాప్కి వెళ్లి అక్కడ టైం ఎంత అయిందో చూసి ఆ టైం ప్రకారం తన వాచ్ ని సెట్ చేసుకునేవాడంట. ఇప్పుడంటే బ్యాటరీ వచ్చింది కాబట్టి ఒక 50 రూపాయలు ఇచ్చి బ్యాటరీ ఇంచుకుంటాం. వాచ్ ఆగిపోయిందంటే మళ్ళీ బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ ఇంచుకుంటాం, మళ్ళీ 50 రూపాయలు ఇచ్చి. ఒకప్పుడు అలా కాదుగా. 50-60 సంవత్సరాల క్రితం వాచ్ని ఏం చేయాలంటే పొద్దున్నే లేచిన వెంటనే కీ ఇవ్వాలి. ఆ కీ ఇచ్చి టైం సెట్ చేసుకుంటే అది ఎంతసేపు ఉంటుందో అంతసేపు పనిచేస్తుంది. కనీసం ఒక 24 గంటలైనా వాచ్ పనిచేస్తుంది కదా. ఈ రోజుల్లో అంటే మనకి మంచి మంచి వాచ్లు వచ్చినాయి కాబట్టి, ముఖ్యంగా ఈ కుర్రలు ఇప్పుడు స్మార్ట్ వాచ్లు వాడుతున్నారేమో, కాబట్టి ఇంకా పెద్దగా పని ఉండదు. వాటితో ఎంతసేపు ప్లగ్ లో ఫోన్ పెట్టుకున్నట్టు పెట్టుకోవటం, వాచ్ వాడుకోవటమే. కానీ కొన్ని వాచ్లు ఉండే, సీకో 5 కానీ లేకపోతే ఇటువంటి వాచ్లు కీ ఇచ్చేవాళ్ళు. నా చిన్నప్పుడు కూడా నాకు గుర్తు. అటువంటి వాచ్ని సరి చేసుకుని డ్యూటీకి వెళ్ళేవాడంట. రోజు అలా చేస్తుంటే ఒక రోజు ఆ వాచ్ దుకాణం ఆయనకి అనుమానం వచ్చి, ఏంటయ్యా టైం సెట్ చేసుకుంటున్నావంటే, అదేనండి నా డ్యూటీ టైము, మీ వాచ్లన్నీ చూసి నా టైం సెట్ చేసుకొని వెళ్తున్నాను అన్నాడంట. కానీ ఆ వాచ్ అతను చెప్పిన మాట ఏంటంటే, ఆ షాప్ అతను, అయ్యా నువ్వు సెట్ చేసుకొని వెళ్తాం ఏంటయ్యా, నేను ఆ సైరన్ బట్టి నా వాచ్లన్నిటిని కూడా నేను సెట్ చేస్తున్నాను. వాచ్ల షాప్ తెలుసుగా మీకు, చిన్న పెద్ద అన్ని డిజైన్లు గోడల నిండా పెట్టుంటాయి కదా. దేన్ని అనుసరించి, దేని ఆధారంగా ఆ వాచ్ల్లో టైం సెట్ చేస్తున్నాడంటే సైరన్ ఆధారంగా. గమనించండి. అంటే ఇప్పుడు సంఘము సమాజాన్ని బట్టి ప్రభావితం అవుతుందా కదా? సమాజాన్ని బట్టి ప్రభావితం అవుతుందా, లేదా సంఘమే సమాజాన్ని ప్రభావితం చేస్తుందా? గమనించండి. ఇది ఈ రోజున మన ముందున్న సవాల్ అన్నమాట. మనము ఆ మర్యాదను అనుసరించి అలాగే ఉంటున్నామా, లేదా వారు మన నడవడికను చూసి వారు మార్పు చెంది దేవుని దగ్గరికి వస్తున్నారా? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. అందుకని విశ్వాసి పరిస్థితుల్ని బట్టి సమాజాన్ని ప్రభావితం చేయాలి గాని పరిస్థితులకు తల వంచి ప్రభావితం అయిపోయి తన సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. అందుకని గమనించండి, మొదటి నడకేంటి? మర్యాదగా నడుచుకో. రెండవ నడకేంటి? పోలి నడుచుకోవటం. మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను
నెరవేర్చరు. ఎటువంటి నడకండి? మూడోది ఆత్మానుసారంగా నడుచుకోవటం. 17వ వచనంలో ఏమంటున్నాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చాలా స్పష్టంగా పౌలు అపోస్తలుడు గలతీ పట్టణంలో ఉన్న సంఘంతో అంటున్నాడు. ఎలా నడుచుకోవాలంటండి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఇంకో మాట కూడా చెప్తున్నాడుగా, ఆత్మకి శరీరానికి విరోధం. ఆత్మ ఏం చెప్పుద్దో శరీరం దానికి పూర్తిగా విరోధంగా నడుచుకుంటుంది. ఆత్మ అంటది ఆదివారం మందిరంలో ఆరాధన అయిపోయాక దగ్గరలో ఉన్న గ్రామాలకో అన్యులకో వెళ్ళి నాయనా సువార్త చెప్పు అంటది ఆత్మ. కానీ శరీరం ఏమంటది? వద్దు, మాంసం తెచ్చుకో, తిను, స్ప్రైట్ తాగు, నిద్రపో అంటది. ఇది ఇంత తేడా ఉంటది ఆత్మకి శరీరానికి. అర్థమవుతుందా? అందుకని ఎలా నడుచుకోవాలి మనం? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును కదా, విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కదా. అందుకని మనం ఆత్మీయులమో కాదో, మనం శరీరానుసారులమో కాదో ఇక్కడ తెలిసిపోద్ది. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన విషయాలతో మనల్ని మనం పోల్చుకుంటూ వస్తామో అప్పుడు మనకు అర్థమైపోద్ది. కానీ వెంటనే అపవాది ఏమంటాడో తెలుసా? వాళ్ళందరూ అలాగే ఉన్నారా అని వాళ్ళతో పోల్చుకోమంటే. కానీ మనం పోల్చుకోవాల్సింది ఎవరితో? పౌలు అపోస్తలుడు ఏమన్నాడు? నన్ను పోలి నడవండి అంటున్నాడు. మనం పోల్చుకోవాల్సింది ఎవరితో? సేవకునితో పోల్చుకోవాలి. సేవకుడు ఎంత ప్రయాసపడుతున్నాడు, మనం ఆ రీతిగా పోల్చుకోవాలి. సేవకుడు ఏ రీతిగా సువార్తను ప్రకటిస్తున్నాడు, ఇది మన పోలికై ఉండాలి. అంతేగాని వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఇవి కాదు. అపవాది ఎప్పుడేమంటాడు? నువ్వు నీ పక్కన వాళ్ళ కంటే నువ్వు మెరుగ్గానే ఉన్నావు అని చెప్తాడు. దాంతో అసలు నువ్వు ఆత్మీయతను ఏ రోజు కూడా స్వపరీక్ష చేసుకొని కారణంగా ఏమైపోద్ది పరిస్థితి? రాను రాను విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కదా. అందుకని ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములు అంటున్నాడు పౌలు అపోస్తలుడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడనైనట్టుగా యేసుక్రీస్తును మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా? మీరెంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. గమనించండి, ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఏది? ఆత్మలో సంపూర్ణత కాదంట. రాను రాను ఏంటి పరిస్థితి? శరీరంలో పరిపూర్ణత కదా. రక్షించబడిన ప్రారంభ దినాల్లో పరిస్థితి ఎలాగుంటది? ఆత్మలో తీవ్రత ఉంటది. రాను రాను ఎలాగుంటది? వస్తు వాహన సంపదల మీద ఆశ పెరుగుద్ది. ఏమంటాడంటే అపవాది, ఇవి ఉంటేనే నీకు సమాజంలో గౌరవం అంటాడు, ఇవి ఉంటేనే గుర్తింపు అంటాడాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? వాటి కోసం ప్రయాసపడాలి అనిపిస్తుంది. ఇంకోటి ఏం చెప్తాడో తెలుసా? వాడు ఏం చెప్పినా సరే దానికి ఒక సమర్థించుకుంటాడు. ఏం చెప్పనివ్వండి. ఇప్పుడు ఈ వస్తు వాహన సంపదల వెంట పరిగెత్తి శరీరానుసారంగా సంపూర్ణులు పరిపూర్ణులు అయిపోయిన వాళ్ళు ఏమంటారంటే, వీటిని బట్టి ప్రభువుకి మహిమ అంటే కదా. వీటిని బట్టి ప్రభువుకి మహిమ అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకా ఏ రీతిగా అప్పు చేయొచ్చు, ఇంకా విలాసవంతంగా ఎలా జీవించవచ్చు, వీటి మీద నీ దృష్టి ఉంటుంది. కానీ
నీ ఆత్మను ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎలా సాధన చేసుకోవాలి, సహవాసంలో ఎలా కొనసాగాలి, దేవునితో ఎలాగ సహవాసాన్ని కలిగి ఉండాలి, వీటి మీద దృష్టి ఉండనే ఉండదు. అందుకనే గమనించండి, ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. కానీ శరీరం ఏం చెప్పుద్దో చెప్పాను కదా. శరీరం ఏమంటది? ఆత్మ అంటది ఉదయాన్నే 4 4:30 లేచి ప్రార్థన చేయి అంటది ఆత్మ. 4 అవ్వక ముందే 2-3 నిమిషాలకి ముందే నీకు మెలకు వస్తుంది. కానీ శరీరం ఏమంటది? ఇంకాసేపు పడుకో. ఏంటిది? దయ్యాలు తిరిగే టైంలో లేకటం. ఇంకాసేపు పడుకో అంటది. అర్థమైందా శరీరానికి ఆత్మకి ఎంత తేడా ఉందో? అందుకనే ఎవరు చెప్పినట్టు నడుచుకోవాలి ఇప్పుడు మనం? హల్లెలూయా, ఆత్మ చెప్పినట్టు మనం నడుచుకోవాలి. అందుకని గమనించండి, ఆ తరువాత 5వ వచనంలో ఏమంటున్నాడు? 3వ అధ్యాయంలోనే పౌలపోస్తలుడు ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ఒకటి ఉన్నాయి, విశ్వాసం ఒకటి ఉంది. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ఏమంటాయి? ఏదో ప్రొసీజర్ చెప్తుంది, దాని ప్రకారం జరగాలి అంటది. నిజమే కాదను. బల్లారాధన రోజు అందరూ వైట్ అండ్ వైట్ వేసుకురావాలంటారు ధర్మశాస్త్రం. అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే జనాలకి వైట్ అండ్ వైట్ వేస్తే చాలు, మిగిలిన రోజుల్లో వడ్డీ వ్యాపారం చేసినా పర్లా. అంతేగా అర్థం? ధర్మశాస్త్రం చెప్పేది అదే. ధర్మశాస్త్రం చెప్పేది అదే. ధర్మశాస్త్రం ఏమంటదంటే నీ తల్లిని నీ తండ్రిని అంటది. అంటే వీళ్ళిద్దరిని బాగా చూసుకుంటే చాలు, తర్వాత నువ్వు ఎంతమందికి అన్యాయం చేసినా పర్లా. అంతేగా? అదే కదండి ధర్మశాస్త్రం, అదే చెప్తుంది. కాబట్టి నువ్వు ధర్మశాస్త్రాన్ని బట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటావా? ధర్మశాస్త్రం రూల్ పొజిషన్ అండి, ఇలాగ ఉండాలి అంటది. ఇలాగ ఉండి నువ్వు తర్వాత ఏం చేసినా పర్వాలేదు అని మనకు అనిపిస్తుంది. మిగిలిన 6 రోజులు ఎటుపోయినా పర్వాలేదు, ఆదివారం మాత్రం నువ్వు ఆరాధనకి వెళ్తేనే ప్రశాంతంగా ఉందండి. మిగిలిన 6 రోజులు ముసలం ముచ్చట్లు పెట్టుకోవచ్చు కదా, కొంపుల దగ్గర గొడవాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు మిగిలిన 6 రోజులు. కానీ ఆదివారం ఏం చేయాలి? ఇంకెప్పుడు మనం నడుచుకునేది ఆత్మానుసారంగా. అందుకనే పౌలపోస్తలుడు గలతీ పట్టణంలో ఉన్న సంఘంతో ఏమంటున్నాడు? ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి. అందుకనే చెప్పాడు కదా, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి ఎలాగున్నాయంట? విరోధంగా ఉన్నాయి కదా. బిల్లి గ్రహం గారు ఒక మాట చెప్తారు, ఒక బోనులో 2 పిల్లులు ఉన్నాయంట. ఒకటేమో తెల్ల పిల్లి, రెండవది నల్ల పిల్లి. ఆ 2 కొట్టుకున్నాయి అనుకోండి, ఎవరు గెలుస్తారు? దేనికి ఎక్కువ బలం ఉందో అది గెలుస్తుంది. బలం దేని బట్టి ఉంటది? మనం దేనికి ఎక్కువ పాలు పోస్తామో దానికి బలం ఉంటుంది. అర్థమవుతుందా? అంటే దేనికి ఎక్కువ ఫీడింగ్ ఉంటుందో దానికి బలం ఉంటది, అది ఇంకో పిల్లి మీద గెలుస్తుంది. ఇంతకీ తెల్ల పిల్లేమో ఆత్మానుసారంగా నడుచుకోవటం, నల్ల పిల్లేమో శరీరానుసారంగా నడుచుకోవటం. ఇంతకీ నువ్వు పాల కేంద్రంలో పాలు కొని ఏ పిల్లికి పెడుతున్నావు? పెడితే ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటావు, నీ ఆత్మ బలంగా ఉంటది, శరీరాన్ని నువ్వు జయిస్తావు. గమనించండి, నేను ఈ లోకాన్ని జయించానని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు మనం శరీరంగా జయిస్తాం అప్పుడు కదా, శరీరాన్ని మనం జయిస్తాం. ఈ శరీరం వాస్తవానికి బలహీనతల పుట్టిల్లు. అన్ని బలహీనతలు ఈ శరీరంలోనే ఉంటాయి. ఇంట్లో రాత్రి 11 అయినా నిద్ర రాదు, కానీ మందిరంలో వస్తుంది, పగలొచ్చేస్తుంది. అందుకని శరీరం ఏమంటారు దీన్ని? అన్ని బలహీనతలే కదా, అన్ని బలహీనతలే. అందుకని గమనించండి, శరీరానికి ఆత్మకు అసలు విరోధంగానే ఉంటది.
అందుకనే మనం ఆత్మీయతను అభివృద్ధి చేసుకోవాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. హల్లెలూయా. మరొక మాట కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకొనుడి. గమనించండి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రభు ప్రేమను ఎప్పుడైతే సమాజానికి మనం పరిచయం చేస్తామో వారు ఖచ్చితంగా వారు క్రైస్తవుల పట్ల మర్యాదను గౌరవాన్ని కలిగి ఉంటారు. ఆ ప్రేమను మనం సమాజానికి చూపించకపోతే వీళ్ళందరూ ఇంతే అన్నట్టు ఉంటారు. అందుకని ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలపోస్తలుడు రాస్తూ ఏమంటున్నాడు? ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. ఇక్కడ కూడా ఎవరిని పోలి చెప్తున్నాడు? క్రీస్తు ఎలాగైతే తను తాను అర్పణగా బలిగా సంఘం కోసం ఆయన అర్పించుకున్నాడో అప్పగించుకున్నాడో అదే కదా ఆయన ప్రేమ. అందుకనే ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఎంతగా ప్రేమించాడు? ఎంత ప్రేమించాడండి? ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఎవరి కోసం? మనందరి పాపాల కోసం శిలువ మీద మరణించడానికి ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చేశాడు. గమనించండి, డాన్ మొయిన్ మీ అందరికీ బహుశా తెలిసి ఉండొచ్చు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్ అనే పాట రాసిన సేవకుడు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఇంట్లో నుంచి కారు తీసుకుని మెయిన్ రోడ్డు మీదకి వెళ్లిన వెంటనే వెళ్తున్న ఒక ట్రక్ కుమారుడి మీద, ఆ కారు మీద ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ కుమారుడు అక్కడికక్కడే చనిపోయాడంట. చాలా బాధపడుతున్నాడు. అయ్యా, ఇలా ఎందుకు చేశావు? నేను నీ సేవ చేస్తున్నప్పుడు నా కుమారుడు నువ్వు ఎందుకు తీసేసుకున్నావని ప్రభు మీద అలిగి చాలా కాలం సేవ చేయకుండా ఉండిపోయాడంట. ఇప్పుడు ప్రభు డాన్ మోయిన్తో ఒక మాట మాట్లాడాడంట. అయ్యా, నీకు 2 కుమారులు ఉన్నారు, అందులో ఒకడే పోయాడు. నాకు ఉన్నది ఒకే ఒక్క కుమారుడు, ఆయన కూడా శిలువ మీద ఈ లోక మానవాళి పాపాల కోసం చనిపోయాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి అన్నాడు. ఇంకా తర్వాత డాన్ మోయిన్ ఏ రోజు కూడా సేవలో వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ రోజు కూడా మన పరిస్థితి ఎలాగుంటదంటే అన్ని బాగున్నప్పుడు స్తోత్రం, కొంచెం అప్పులు, అనారోగ్యం, సమస్యలు వచ్చినాయి అనుకో, దేవుడు నాకు ఏం చేశాడు? అయ్యగారు అసలు వచ్చాడా? మా ప్రార్థన చేశాడా? కదా. అందుకనే గమనించండి, ఏ రీతిగా నడుచుకోవాలి? మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. అందుకని మరి ఆసియాలో ఉన్న 7 సంఘాలలో ఒక సంఘంతో ఆత్మ ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. గమనించండి, నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరింత ఎక్కువైనవి అని ఆ సంఘంతో ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. మొదట రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఉండే ఆత్మీయత కంటే రాను రాను మన ఆత్మీయత మరింత ఎక్కువ అవ్వాలి. అంతేగాని రక్షణ పొందినప్పుడేమో మౌనంగా ఉండి రాను రాను రాక్షస బలం వచ్చిందనుకోండి, మనం అసలు విశ్వాసులమేగా. రాక్షస బలం అంటే తెలుసుగా మీకు, మొండితనం వస్తుంది జనాలకి. అంటే మేము సీనియర్లు అయిపోయాం అని అనుకుంటారు. అంటే తల నెరిసిపోతే తల బిరుసు ఎక్కువ అయిపోతుంది. దేవుడి మాట కూడా ఇంటర్వ్యూ, ఇక సేవకుడు తర్వాత చూద్దాం. దేవుడి మాట కూడా ఇంటర్వ్యూ, దేవుడికి డైరెక్షన్ ఇస్తారు అవసరం అయితే. ఏది మన వాళ్ళు కనుక ఐపీఎల్ చూసి అక్కడ క్రికెటర్కి డైరెక్షన్ ఇస్తారు చూడండి, టీవీ ముందు కూర్చొని. అలాగే
దేవుడికి డైరెక్షన్ ఇస్తారు, అలా చేయి ఇలా చేయి అంటారే కానీ అయ్యా నువ్వేం చేసినా నేను సిద్ధమే అనరు. ఎందుకని? సీనియారిటీ పెరిగిపోయింది కదా, సిన్సియారిటీ తగ్గిపోతుంది కదా. అందుకని మొదట క్రియల కంటే మన కడపటి క్రియలు ఎక్కువ అవ్వాలి. మొదటలో ఉన్న ఆత్మీయత కంటే మన ఆత్మీయత రాను రాను అధికమవ్వాలి. మొదటిలో ఉన్న ప్రేమ కంటే మన ప్రేమ మరింతగా ఎక్కువ అవ్వాలి. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఈ రోజున రాను రాను ప్రేమ తగ్గిపోతుంది. సమాజంలోనే కాదు, సంఘాలలో కూడా ప్రేమ తగ్గిపోతుంది. ఎలాగంటారా? రాకడ దినాలు ఎలాగుంటాయని శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని అడిగితే ఆయన ఒక మాట చెప్పారు, అయ్యా రాకడ దినాలు ఎలాగుంటాయంటే అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ ఈ విలయాలు, ప్రకృతి విలయాలన్నీ వస్తాయి అని ఆయన చెప్పాడు. ఇప్పుడు రావట్లేదా మనకి భూకంపాలు? మన పొరుగు దేశాల్లోనే భూకంపాలు వచ్చి వేల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు కదా. కరువు రావటం లేదా? వస్తుంది కదా. ఇవన్నీ రాకడకు సూచనలే. ఇంకా ప్రాముఖ్యమైన మాట ఒకటి చెప్పాడు ఆయన 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 12వ వచనంలో మనం చూడగలిగితే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్దంటారు కదా. ఎందుకని? నేను నాది అనే స్వార్థ భావం. దీని కారణంగా అక్రమాలకు పాల్పడటం, దీని కారణంగా ప్రేమ చల్లారిపోవడం. కానీ పౌలపోస్తలుడు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి బోధిస్తున్న మాట ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. ప్రేమ కలిగి నడుచుకోవాలి మనం. అందుకని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి యోసేపు తన అమ్మలందరినీ కూడా ప్రేమించాడు. యోసేపుకు వారు అన్యాయం చేసినా సరే యోసేపు మాత్రం వారిని తిరిగి ప్రేమించాడు. ఆ రీతిగా మనము కూడా సమాజం పట్ల ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. అప్పుడు వారు ప్రభువుని గుర్తెరుగుతారు. దాన్ని బట్టి వారు రక్షణలోనికి నడిపించబడతారు. మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నాడు? అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందుము. ఇంకొక నడకిది, క్రమముగా నడుచుకొందుము. క్రమంగా నడుచుకోవటం అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటమే. ఇదే క్రమంగా నడుచుకోవటం, ఇదే మనకు ప్రామాణికం కదా. చెప్పాను కదా, పరిశుద్ధ గ్రంథం మన జీవితానికి దిక్సూచి. అందుకని 119వ కీర్తన 105వ చరణంలో రాయబడి ఉంటది కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే మనం ఏ రీతిగా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనేది దేవుని గ్రంథమే మనకు బోధిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకనే మనం చూడగలిగితే క్రమముగా నడుచుకోవాలి. వాస్తవానికి క్రమంగా నడుచుకోవటం అనేది మనకు ఘనతను తీసుకొస్తుంది, మనకు ఘనతను తీసుకొస్తుంది కదా. అన్ని ఆర్డర్లో ఉన్నాయి అనుకోండి, అన్ని సక్రమంగా ఉంటాయి. అన్ని డిజార్డర్లో ఉన్నాయి అనుకోండి, అన్ని అక్రమంగా ఉంటాయి. ఇంకెంతకు మించిన పాఠం ఇంకోటి లేదు కదా. అందుకని మనం ఎలా నడుచుకోవాలి? క్రమముగా నడుచుకోవాలి. మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎలాగండి? జ్ఞానము కలిగి నడుచుకొనుడి. జ్ఞానము కలిగి నడుచుకొనుడి కదా. జ్ఞానము ఎలాగొస్తుంది? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము కదా. జ్ఞానము కలిగి ఉంటే మనిషి జీవితంలో
స్థిరపడతాడు. అదేంటండి చదివితే స్థిరపడతారంటారు కదా, చదివితే తెలివి వస్తుంది, దేవుని అందరి భయభక్తులు ఉంటే జ్ఞానం వస్తుంది కదా. లేదండి తెలివితేటల పుస్తకం ఉంటుంది కదా లెనిన్ సెంటర్లో కొనుక్కోవచ్చు అంటే ఉంటుంది, నేనే రాశాను కొనుక్కో. అది చదివితే తెలివితేటలు వస్తాయి అంటే జ్ఞానం రాదు. జ్ఞానం మాత్రం దేవుని అందరి భయభక్తుల్ని బట్టే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానంలో నుంచి మనిషికి వివేకము, వివేచన, ఏది మంచి ఏది చెడు, ఈ జ్ఞానం అవసరం ఈ రోజున మనకి. మనమేమో వీఆర్ ఎయిమింగ్ ఎట్ 90%, 95%, బట్ నో ఎంప్లాయబిలిటీ. దట్ మీన్స్ నో విజ్డమ్. మనకేమో 90% మార్కులు, 95% మార్కులు కావాలి, తర్వాత ఉద్యోగాలు రావు. ఎందుకు రాలేదంటే నీకు జ్ఞానం లేదు. చాలా మంది ఇంటర్లో 950, 960 వచ్చినాడు, ఇంజనీరింగ్ లో అన్ని బ్యాక్లాగ్స్. ఎందుకంటే జ్ఞానం లేదు. అక్కడైతే 4-5 సార్లు చదివారు, ఇంటర్మీడియట్ చెప్పిందే చెప్పారు, రాసిందే రాశారు, వచ్చినాయి మార్కులు. కానీ ఇంజనీరింగ్ వెళ్ళేపాటికి ఏముంది, అబ్బా ఇన్ని బ్యాక్లాగ్స్, 4 రాళ్ళు వెనకేయమంటే 4 సబ్జెక్టులు వెనకేస్తారు. ఈ ఫైనల్ ఇయర్ వరకు అలాగే ఉంటాయి. యాత్రికుని ప్రయాణంలో ఆయన కనుక మూట వేసుకొని నడిచినట్టు వీళ్ళు ఆ మూట బ్యాక్లాగ్స్ అనే మూట వేసుకొని నడుస్తూ ఉంటారు 4 సంవత్సరాలు. ఏంట్రా ఇదంటేనేమో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, జనాలు కోపం వస్తుంది. చదువు అంటేనేమో మళ్ళీ కోపం వస్తుంది. బాలకృష్ణకు వచ్చినందుకు కోపం వస్తుంది. ఏది మనం చదవమంది అందుకే. మరి ఫీజు కట్టినోడు ఏమవ్వాలి కదా, సంవత్సరానికి 50,000, 60,000 కడతారు చూడండి తల్లిదండ్రులు. ఏంటది వాళ్ళ చెమట, రక్తం. మరి వీడికేమో అన్ని ప్రెస్టేజ్. అందుకని ఇలాంటి బడాయి చదువులకి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రోత్సహించొద్దండి. అర్థమవుతుందా? ప్రెస్టేజ్ కాదు మనకు కావాల్సింది, సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ ఉంటే భారతదేశంలో ఎక్కడైనా సెటిల్ అవుతాడు. ఇంకొద్ది సబ్జెక్ట్ ఉంటే విదేశాల్లో కూడా స్థిరపడతాడు. దీని అంతటికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? యెహోవా యందలి భయభక్తుడు. యెహోవా యందలి భయభక్తుడు జ్ఞానమునకు మూలము. గమనించండి, అప్పుడే మనకు వివేకము, వివేచన వస్తుంది. అందుకనే ఈ కొలసీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ జ్ఞానం ఎంత అవసరమో ప్రతి అధ్యాయములో కూడా పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ ఉంటాడు. మొదటి అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదామా? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు అంటున్నాడు. మొదటి అధ్యాయములో జ్ఞానం. 2వ అధ్యాయంలో చూస్తారా, 2:3 వచనం, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. 3:16 చూద్దామా, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపునీయుడి. 4వ అధ్యాయములో 5వ వచనం కదా, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఇది చాలా అవసరం 21వ శతాబ్దంలో. సంఘానికి వెలుపల ఉన్నవారు ఎవరో రక్షించబడని వారు. వీరితో ఎలా మాట్లాడాలి, ఎలాగ ఉండాలి, వారి మనోభావాలు దెబ్బకుండా, వారు ఏమాత్రం చెదిరిపోకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ఎలా ప్రవర్తించాలి అనే జ్ఞానము 21వ శతాబ్దంలో చాలా అవసరం. అంతేగాని అవకాశవాదంగా ఈ రోజున చాలా మందికి ఇరుగు పొరుగులో ఉండే ప్రభువుని నమ్ముకొని అన్యులు ఉంటే వారితో మమేకం అయిపోయి అవకాశవాదం అన్నమాట. చేబదుల కోసము, మాట సహాయం కోసము వాళ్ళ విధానాల్లోకి వీరు వెళ్ళిపోతారే తప్ప ప్రభు మార్గంలోనికి వాళ్ళని కనీసం వాళ్ళని ఆహ్వానించరు. అందుకనే ఈ రోజున సభలు కదా, కూడికలు ఎలాగైపోయినాయి అంటే మనమే కూర్చుంటున్నాం, మనమే జబ్బలు తెరుచుకున్నాం. అంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు. రక్షించబడినోడి ఒక్కడిని మనం పిలవట్లా కదా. మనం చదువుకునే చోట, మనం పనిచేసే చోట ఒక్కడు ఏది క్రిస్మస్ సందర్భంగా ఒక అతను ఎవరినైనా మందిరానికి మనకు మనమే మేమే గొప్ప,
మాకు ఎంతమంది వచ్చారు, మాకు అంతమంది వచ్చారు. వీళ్ళందరూ రక్షించబడిన వాళ్ళైనా? వీళ్ళందరికీ మారు మనసు ఉందా? ఇదో పెద్ద ప్రశ్న ఈ రోజు. అందుకనే రేపు 17వ తారీఖు కానీ, 18వ తారీఖు కానీ, 20వ తారీఖు కానీ మంచి అవకాశం. ట్రై చేయండి. మీతో పాటు పనిచేసే వాళ్ళని, మీ ఇంటి పక్కన ఇరుగు పొరుగులు ఉండే వాళ్ళని ఒకళ్ళని ఆహ్వానించండి కదా. మనం ఆహ్వానిస్తే శాలేంద్రరాజు గారు బాగుపడిపోతాడేమో అనుకోకూడదు. వాళ్ళు రక్షింపబడతారు అంతే. చాలా మందికి ఆలోచన ఉంటుంది, మనం ఒక అన్యుడిని మందిరానికి నడిపిస్తే ఆయన సేవకుడికి అటాచ్ అయిపోతాడు, ఇక మనదేముంటది, నా ద్వారా జరగాలి ఏదైనా సరే అనే స్వార్థం చాలా మంది విశ్వాసుల్లో ఉంటుంది కదా. ఇవన్నీ అవగాహన లేని పిచ్చి పనులు ఇవన్నీ కదా. ప్రభువు కనిపిస్తే చాలు, నువ్వు నేను కనిపించవసరంలా. చాలా మందికి అవగాహన ఉండదు. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము కనిపించాలి. మరి ఇది పెద్ద పాలు దినకరణము, డిజెస్ దినకరణ వీళ్ళు వీళ్ళ పిల్లలు కనిపించారు. చాలా మందికి తెలియదండి. ప్రభువుని ముందు పెట్టరు, ప్రభువుని ప్రమోట్ చేయరు. వీళ్ళు కటౌట్లు పెట్టుకొని వీళ్ళు ప్రమోట్ అవడానికి ఈ రోజున చూస్తూ ఉంటారు. ఇటువంటి మనం ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి కదా. ఎందుకనంటే మనం ఏం చేసినా సరే దేవుడు కనిపించాలి. దాన్ని బట్టే అన్యులు ప్రభువు వద్దకు నడిపించబడతారు. అన్యులు ప్రభువు వద్దకు నడిపించబడతారు. అందుకని ఏ రీతిగా నడుచుకోవాలంటున్నాడు? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అదే రీతిగా మనం చూడగలిగితే ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయము 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. రిటాలియేషన్, ప్రతీకారం కదా. చాలా మందిలో ఈ ఆలోచన ఉంటది కదా, అట్టిచ్చిన అమ్మకి అట్టున్నర ఇవ్వాలంట. అదేగా పౌలు అపోస్తలుడు ఏమన్నాడు ఇక్కడ? కీడుకి ప్రతి కీడు చెయ్యకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎంత గొప్ప నడకిది! మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. మేలైన దానిని వెంటాడాలి, వెంబడించాలి కదా. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్టు వారితో మనం అలాగే ప్రతీకార చర్యలతో మనం ముందుకెళ్ళామనుకోండి, ఇక ప్రభు ప్రేమను ఎప్పటికీ ప్రకటించలేము. ప్రభు ప్రేమను ఎప్పటికీ మనం ప్రకటించలేము. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం ఒరిస్సాలో కుష్ఠరోగులకి సేవ చేయటానికి వచ్చిన ఒక మిషనరీని, ఆస్ట్రేలియా మిషనరీని, అతని 2 కుమారుల్ని కూడా జీపులో పెట్టేసి తగలబెట్టేశాడు. భార్య మాత్రం బతికుంది, కూతురు బతికే ఉంది. భార్య అన్న మాట ఏంటంటే, మాకు ఏ అడావుడి అవసరం లేదు, మేము వారందరినీ కూడా క్షమించాము అన్నారు. ఆ క్షమాపణ పొందిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఆ తర్వాత రోజుల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రపతులు అయ్యారు. తర్వాత అర్థమవుతుందా? తప్పేం కాదు. అందుకనే అన్యుల పట్ల మనము మేలైన దానిని చేయాలి, మేలైన దానిని అనుసరించి మనము నడుచుకోవాలి. గమనించండి, ఆ రీతిగా చేయగలిగితే మరి ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయటం అనేది మానవ నైజం కదా. అపకారికి కూడా ఉపకారం చేయటం అనేది దేవుని నైజం. ఉపకారికి కూడా అపకారం చేయటం అనేది సాతాను నైజం. మరి దేన్ని మనం నడుచుకుందాం, దేన్ని అనుసరించి నడుచుకుందాం? గమనించండి, దేవుని నైజం, మానవ నైజం మనలో ఉండాలి కదా. ఉపకారం చేసిన వారికి అపకారం చేసినా సరే ఉపకారం కదా. ఖచ్చితంగా వారిని మనం క్షమించి వారితో ప్రేమగా వ్యవహరించామనుకోండి, వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఇది ప్రభు ప్రేమ కదా. అందుకని సౌలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దావీదుని ఎంతో ఇబ్బంది పెట్టాడు. దావీదుకు కూడా అంతే అవకాశం వచ్చింది. ఏది? సౌలుని చంపేంత అవకాశం వచ్చింది. కానీ దావీదు అన్న మాట ఏంటంటే, అభిషక్తుని మీదకు నా కత్తి దుయ్యను అన్నాడు.
అంటే అభిషేకించబడ్డాడు సౌలు, అభిషేకించబడిన వాడిని నేనేమి చేయను అన్నాడు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో చదువుదామా? యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను కదా, అలాగ నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బొడ్డిని తీసుకుని మనము వెళ్లిపోదము రమ్మని అభిషేక్తో చెప్పి, సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బొడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్లిపోయి. గమనించండి, ఆ రీతిగా మనము చూడగలిగితే సౌలును చంపే అవకాశం వచ్చినా సరే దావీదు ఏం చేశాడు? మేలైన దానినే చేశాడు, కానీ సౌలుకు అపకారము చేయలేదు. ఆ రీతిగా దేవుని ప్రేమను మనం చూపించినప్పుడు గమనించండి, ఖచ్చితంగా ప్రభువు వద్దకు అనేకుల్ని మనము నడిపించగలం కదా. సిలువనెత్తుకొని నడవటం అంటే అవమానించబడటం, శ్రమలు పొందటం, మరణానికి అప్పగించబడటం, దీనికి సిద్ధపడితేనే ప్రభువుని వెంబడించాలి ఈ రోజున కదా. ప్రభువుని వెంబడిస్తున్నందుకు, ఆయన సిలువనెత్తుకొని మనం వెంబడిస్తున్నందుకు చాలా మంది మనల్ని అవమానిస్తారు కదా. హల్లెలూయా వాళ్ళండి, వీళ్ళు ఫలానా వాళ్ళండి, వీళ్ళు ఇదేండి అని అవమానిస్తారు. దానికి ఇలా అంటున్నారని మనం మానుకోం కదా, మానుకోకూడదు కదా. అంటే సిలువ 3 రకాలుగా ఉంటుంది మనకి. ఆకారపు సిలువ ఉంటుంది, ఆచారపు సిలువ ఉంటుంది, ఆధ్యాత్మిక సిలువ ఉంటుంది. ఆకారపు సిలువ అంటే బండి మీద సిలువ గుర్తేసామనుకో, అది ఆకారమే. అంటే ఇంటి మీద కదా, ఉంగరం మీద సిలువ వేసుకుంటారా? వేసుకొని పొద్దున్నే అంటారా? ఇవన్నీ ఆకారపు సిలువలే కదా. భర్తకి బొవ్వండి పెట్టే దిక్కుండదు, కానీ వీళ్ళు మంగళసూత్రం మీద సిలువ వేసుకుని అంటారు. నిజమండి, ఆకారపు సిలువ. ఇంకా ఆచారపు సిలువ మనకు తెలుసు కదా. ఆ 40 రోజులే ఉంటుంది ఆచారం, తర్వాత ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. భక్తి, నియమం, క్రమం ఇవన్నీ ఆ 40 రోజులే ఉంటాయి ఆచారం. ఇంకా తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు. కానీ ప్రభువు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఆధ్యాత్మికమైన సిలువ. ఇదే మేలైనది. ఈ ఆధ్యాత్మిక సిలువలో ఖచ్చితంగా అవమానాన్ని మనం ఎదుర్కొంటాం, శ్రమలు మనం పొందుకుంటాం. వాస్తవానికి ఈ శ్రమలు మనల్ని సంపూర్ణతలోనికి తీసుకెళ్తాయి. అందుకనే గమనించండి, వస్తు వాహన సంపదలు ఒకనాటి గతించిపోతాయి, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ అది ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది. దీనికోసం మనం ప్రయాసపడాలి. ఇది మేలైనది. కాబట్టి ఇన్ని నడకలను బట్టి ఈ రోజున ఈ సంఘము రామచంద్రాపురంలో ఉన్న సమాజాన్ని ప్రభావితం చేయాలి. ఏవి నడకలు మనం ధ్యానం చేసుకున్నాం ఒకసారి చెప్తారా? ఎటువంటి నడకలు మనం ధ్యానం చేసుకున్నాం? మొదటిది మర్యాదగా నడుచుకోవాలి. ఎలాగా? పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. రెండవది దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. మూడవది ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరానికి ఆత్మకు ఎప్పుడు విరోధమే, కానీ బలం చేయవలసిందేంటి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. నాలుగవది ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి. ఐదవది క్రమము కలిగి నడుచుకోవాలి. మన దేవుడు క్రమానికి దేవుడు, అక్రమానికి దేవుడు కాదు. క్రమం కలిగి మనం నడుచుకోవాలి. ఇంకా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. దాన్ని బట్టే మనకు వివేకము, వివేచన, అలాగే ఆఖరిగా మేలైన దానిని అనుసరించి మనం నడుచుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఈ నడకలు, ఈ నడవడిక, ఈ ప్రవర్తనా శైలిని బట్టి సమాజాన్ని మనము ప్రభావితము చేయుదుముగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మిమ్మల్ని పోలి నడుచుకునే వారంగా మేము ఉండులాగున, ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా మేము ఉండులాగున, మేలైనది అనుసరించి నడుచుకునే వారంగా మేము ఉండులాగున, క్రమము కలిగి నడుచుకునే వారంగా మేము ఉండులాగున నాయనా సహాయము చేయండి. జ్ఞానము కలిగి ప్రేమ కలిగి నడుచుకునే వారంగా, మర్యాదగా లోక మర్యాదను కాకుండా పరిశుద్ధ గ్రంథం అనుసరించి మేము నడుచుకునే వారంగా మమ్మల్ని చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. సంఘాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. నూతన ఆత్మలు పట్టుబడటానికి సహాయము చేయండి. సహవాస నాయకులు, సంఘ కాపరి షాలేం రాజయ్య గారు, గోవర్ధన్ అయ్య గారు చేస్తున్న పరిచయను మీరు దీవించండి. ప్రతి అవసరతను తీర్చండి, సహాయం చేయండి. యేసయ్య నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.